అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి తొలి ప్రేమ ఆఖరి భాగం. మాధురి మీద ఎంతోమంది మగాళ్ళ చేతుల్లో నలిగానని చెబుతున్న ఈ మాధురి మీద తన ప్రేమ తగ్గలేదు. కలలో ఈ మాధురి కలిసిపోతున్నారు. అతనికి భయం వేస్తోంది, ఏడుపు వస్తోంది. ఉండు, నేను కలిసి పెడతాను. డాబా మీద వెన్నెల్లో అన్నానికి కూర్చున్నారు. పసిపిల్లవాడికి పెట్టినట్టు ముద్దకి ముద్దిస్తూ అన్నం తినిపించింది. రవి, నీలో ఏముందో తెలియదు, పిచ్చి పట్టిస్తావు. ఈవేళ రోజంతా నాకు నీ స్మరణే, ఒక్క పని తోచలేదు అంది. ఆకులు చీల్చి తను వేసుకుంటూ అతనికి ఇవ్వలేదు. నీకు ఇవ్వలేదే అని చూస్తున్నావా, ఇస్తాను అని అంది. ఇలారా దగ్గరికి తీసుకుంది. తన ఒళ్ళోని అతని తలను లాక్కుంది. వంగి అతని నోట్లో ముద్దు పెట్టుకుంటూ తాంబూలం తన నాలిక మీద నుంచి అతని నాలిక మీదకు మార్చేసింది. అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఈ ఆనందం పోతుంది. మాధురికి నిలకడలేదు అని భయం. రవి, గుర్రానికి గంతలు గట్టినట్టు నా కాళ్ళు కట్టేస్తున్నావు. నువ్వు తప్ప ఇంకేమీ కనిపించకుండా చేస్తున్నావు. మాధురి మాటలు అంటూ ఉంటే అతనికి హాయిగా ఉంది. ఆమె తొడలకు మొహం రుద్దుకుంటున్నాడు. నమ్మాలనుంది కానీ నమ్మలేడు. డాబా మీద పక్కలు వేయించింది. పడగదిలో అతనికి బాధ కలిగించే జ్ఞాపకాలు వస్తాయేమో అన్నట్టు. అతనికి తెలుసు ఆమె తన పట్ల సానుభూతితో దయతో ప్రవర్తిస్తోంది అని. రా రవి, ఇలారా ఒరిగింది పక్క మీదకి. చూడు రవి, ఆ చంద్రుడు పారిపోతున్నాడు, దాక్కుంటున్నాడు మనల్ని ఒంటరిగా ఉంచడానికి. ముద్దు చేసింది, లాలించింది. రవి, అలా మంచుగడ్డలు అయిపోయామే, ఏవి నీ చేతులు? నన్ను కావలించుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు. ఆమె ఒంటికి తన ఒంటిని అతికించి పెట్టి వేడి తెప్పించడానికి కష్టాలు పడ్డాడు. మళ్ళీ నీకు ఈ అవకాశం రాదు, వదులుకోకు అంటూ ఎవరో ముందుకు తోస్తున్నట్టు అనిపించింది. జాగ్రత్త, పోగొట్టుకుంటున్నావు. జన్మలకి నీలో ఉండే నీ ఆత్మ సౌందర్యాన్ని, ఈ సుఖం ఇప్పుడే అయిపోతుంది, మిగలదు. కానీ ఈ నేళ్లు దాచుకున్న ఆ ప్రేమ పోతే ఎందుకు పోతుంది? ప్రేమ లేనిదే నువ్వు వాంఛ తీర్చుకోలేవు. అందుకని నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కానవసరం లేదు. అర్థం కాకుండానే నీ ఆంతర్యం నీ శరీరానికి, నీ అవయవాలకు ఆదేశాలు ఇస్తుంది. నువ్వేమీ చేయలేవు. ఈ మాధురి నీది కాదు. ఇవాళ రేపో నిన్ను మర్చిపోతుంది. మళ్ళీ అంతమంది ప్రియుల్లో ఒకటి అయిపోతావు. పోతే పోతాను అనలేవు. ఆమెను ఈ మధ్య కలుసుకుని ఒక రాత్రి గడిపాను. ఆమెను గురించి నీలో నువ్వు కూడా అలా అనుకోలేవు. ఆమె నీకు దేవత. ఆ దేవతను పోగొట్టుకుంటావు. ఎందుకు పోతుంది? నాలో ఉన్న ఆమె ఎక్కడికి పోతుంది? ఈ వాదన, ఈ సంఘర్షణ అతను ఆలోచించకుండా జరిగింది. అతను కదిలాడు, ఆమె మీదకి జరిగాడు. మాధురి, నువ్వు నాకు కావాలి అన్నాడు ఆవేశంతో. తీసుకో రవి, నన్ను తీసుకో అన్నది అతని శరీరానికి తన శరీరాన్ని కలిసి స్పందింపజేస్తూ. అంతరాత్మ ప్రేమ అనేది అదేదో అతనికన్నా బలమైంది. అతని శరీరాన్ని ఆధీనంలోకి తీసుకుంది. మాధురి, క్షమించు, నేను అసమర్థుణ్ణి, అశక్తుణ్ణి అని ధైర్యంగా దూరంగా జరిగి సిగరెట్ వెలిగించాడు. ఆమె కదలలేదు, అతన్నే చూస్తోంది. అసహ్యం కలగలేదు అతని మీద, ఆశ్చర్యం. ఆ రవి, ఆపాదమస్తకం నేను మగాణ్ణి అనిపించే రవి, ఆడదాన్ని ఆకాశపు అంచుల్లో ఊగించగల రవి, ఆ రవి ఇలా అయ్యాడు? అది ఎలా సాధ్యం? ఎన్నేళ్ళైతేనే ఏదో జరిగింది. మనిషి ఎక్కడో నలిగిపోయాడు. ఎక్కడో గుండెల్లో చిల్లు పడి రక్తం కారిపోయింది. రవి, ఇలారా దగ్గరికి వెళ్ళాడు. పడుకో అంది. పడుకున్నాడు. తల కిందకు తోసింది. తన గుండెలకు అతని మొహం అదుముకుంది. అతను పసివాడు, అతను తనవాడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. రవి పసిపిల్లాళ్ళ కామం వాంఛ లేకుండా ఆమె గుండెలను అదుముకుని హాయిగా నిద్రపోయాడు శాంతితో. ఇక రవి, వచ్చావా? ఇవాళ నువ్వు వస్తావని అనుకోలేదు అందామె. ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్ళిపోనా అడిగాడు. చూడు, నీకు కోపం వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, కూర్చో. అలా సీరియస్గా ఉన్నావే అడిగింది. మాధురి, నీకు నేను అబద్ధం ఏవి చెప్పలేదు కానీ నిజం చెప్పలేదు. ఏమిటది? చెబుతాను, చెప్పడానికే వచ్చాను. అన్నట్టు నిన్ను ఒక విషయం అడుగుదామని అడగలేకపోయాను. మనం విడిపోయినప్పుడు నీకు 4వ నెల కదూ? అవును. ఏమైంది మరి? పోయింది దానంతటదే. చాలా బాధపడ్డాను, శారీరకంగా మానసికంగా కూడా అన్నది నిట్టూర్చి. నీకు నా మీద అసహ్యము ద్వేషము కలగలేదా అడిగాడు. ఎందుకు కలుగుతాయి రవి? పిచ్చివాడి మళ్ళీ అడుగుతావు. అసలు మనం విడిపోవడానికి కారణం ఏమిటి? నా కొడుకును నేను కళ్ళతో చూడటం కూడా భరించలేంత ఈర్ష ఉండేది నీకు. నువ్వు ఉక్కిరిబిక్కిరై నన్ను కాల్చేశావు. మనమిద్దరం అలా కలిసి ఉన్నట్టయితే ఇద్దరం నాశనం అయిపోయేవాళ్ళం. అందుకని నేను కావలసి ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నాను.
నువ్వు నన్ను వదిలిపోయే పరిస్థితి కల్పించాను. తప్పు నాదే, కానీ నీది కాదు. అటువంటప్పుడు నిన్నెందుకు ద్వేషిస్తాను అంది. రవి 5 నిమిషాల మౌనంగా ఉండి, అవును, చాలా క్రూరంగా నీచంగా ప్రవర్తించాను. ఆ చంటి పిల్లాడి మీద ఈర్ష్య చూపించాను, అసహ్యంగా. తర్వాత తెలిసింది నా తప్పు. అలా బాధపడకు రవి. నువ్వు నన్ను అంత గాఢంగా ప్రేమించావు. నేను ఇక ఎవరిని కన్నెత్తి చూడటం భరించలేకపోయావు. నువ్వు నన్ను అలా ప్రేమించినందుకు చాలా గర్వపడ్డాను. మళ్ళీ అలా ఎవరూ నన్ను ప్రేమించలేదు కూడా అంది. రవి సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాల పొగ పీల్చి, ఈ 12 ఏళ్ళు నేనేం చేశానని నా జీవితపు వివరాలు అడిగావు నువ్వు. నిజం చెప్పలేదు. ఈ 12 ఏళ్ళు నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను, నిన్ను స్మరించాను, నిన్ను ధ్యానించాను, పూజించాను. ఎలాగో చెప్తా విను అని రవి చెప్పడం ప్రారంభించాడు. తను పడిన బాధ, తనలో వాంఛ చచ్చి బతుకులోనే ఇంట్రెస్ట్ పోయి జీవోత్సవంలా బతకటం, బతుకులో ఇంట్రెస్ట్ కలగజేసుకోవటానికి పేకాట, రేసెస్, తాగుడు, రేట, వివాహం, తన భార్య జీవితం, మంజుల అంతా వివరంగా చెప్పాడు. రవి, నిజంగా నన్ను అలా ప్రేమించావా? నా చెవులను నమ్మలేకుండా ఉన్నాను. రవి మొహం ఎర్రనైంది. అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు, అవసరం కూడా లేదు అన్నాడు. అమాంతం లేచి అతని దగ్గరికి వెళ్ళింది. అతను 2 చేతులు పట్టుకుంది. నువ్వు అబద్ధం చెప్పావని అనలేదు రవి, నమ్మశక్యంగాని నిజం అన్నాను. తాజ్మహల్ కట్టిన షాజహాన్ సామ్రాజ్యాన్ని వదులుకున్న 8వ ఎడ్డోడు కన్నా నీ ప్రేమలో లోతు, ఏకాగ్రత, దీక్ష ఉన్నాయి. రవి, ఇటువంటి ప్రేమ నా మీద కలగటానికి నేనే జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో రవి. నా గర్వం ఏమని చెప్పను. నువ్వు ఇంకొక ఆడదాన్ని ముట్టుకోలేకపోయావు అంటే ప్రపంచంలో అందరు మగాళ్ళు, నేనొక్కతే ఆడదాన్ని అనిపిస్తోంది రవి. రవి నవ్వాడు. రవి, నా పిచ్చి రవి, ఎంత బాధపడ్డావు, ఏం చేసుకున్నావు రవి నీ బతుకు? నీకేమిచ్చాను రవి నన్ను అలా ప్రేమించడానికి? ఎందుకు రవి నన్ను ఇంకా ఇలా ప్రేమిస్తున్నావు? నీకోసం నా గుండె నలిగి ఏడుస్తోంది రవి. నువ్వెలా తప్పిస్తూ ఉంటే ఇన్నేళ్ళు నేను ఎలా బతికాను, ఎలా తిండి తిన్నానో, ఎలా ఊపిరి పీల్చాను రవి. నాకే ఆశ్చర్యంగా ఉంది. నన్ను చూసి జాలి పడుతున్నావా? వద్దు, జాలి పడటానికి నేను దైన్యంలో లేను. నేనేదో పోగొట్టుకున్నట్టు కానీ, జీవితాన్ని అనుభవించకుండా వదులుకున్నట్టు కానీ నేను చింతించటం లేదు, గర్వపడుతున్నాను. అలా ప్రేమించగలిగినందుకు కనుక దయచేసి నన్ను చూసి జాలి పడక, నాకు నీ దయ అనవసరం. రవి, విను మాధురి, నువ్వేమిచ్చానన్నావు? ప్రేమించే శక్తి ఇచ్చావు, జీవితాంతం సరిపోయే మాధుర్యం ఇచ్చావు, గుండెకు లోతు ఇచ్చావు, నా హృదయానికి సంపద ఇచ్చావు, ఖర్చు పెడితే తరిగిపోని, జ్ఞాపకం చేసుకుంటే అయిపోని అనుభవాలు ఇచ్చావు. చాలదు, ఇంకేమివ్వాలి? అంతకన్నా ఏమిచ్చి ఉండగలవు మాధురి? నాకు కర్మఫలంలో నమ్మకం ఉంది. మనిషి ఈ బతుకుతో నశించడని, పునర్జన్మ ఉందని నమ్మకం ఉంది. లేకపోతే శరీరానికి సంబంధించిన అనుభూతులకు అర్థం ఏమిటి? ఈ జన్మలోంచి వచ్చే జన్మలోకి మనం ఏదైనా తీసుకెళ్తే అవి ఈ జన్మలోని ఆత్మ అనుభవాలు మాత్రమే. వచ్చే జన్మలో జీవితం ఈ జన్మలోని ఆత్మ అనుభవాలను బట్టే ఉంటుంది అని నా నమ్మకం. నా ఆత్మతో సంబంధం లేకుండా శరీరం మాత్రం సుఖపడితే ఆ సుఖం అక్కడితో అయిపోతుంది. మాధురి, శరీరం ద్వారా ఆత్మ పొందే అనుభూతులను ఇంకో జన్మలోకి తీసుకెళ్ళగలం. అలా తీసుకెళ్ళటం ఎందుకని అడుగుతావా? చెప్తాను విను. నా ఆత్మ పెరగటానికి, పెరిగి పెద్దదై విశాలమై ఈ విశ్వాన్ని అంతటినీ ఇముడ్చుకోవటానికి, అదే మోక్షమో, శాశ్వత శాంతో, పరమానందమో ఏమో, అదే నాకు కావాలి. ఒక విగ్రహాన్ని పెట్టి అలంకరించి దానికి ఒక పేరు పెట్టి దేవుడని కొన్ని నిమిషాల ఆకారం మీద మనసు లగ్నం చేసి పూజిస్తారు అందరూ. అలాగే నేను సజీవమై ఉన్న ఆత్మ ఉన్న ఇంకో మనిషిని నా మనసులో దేవతగా నిలుపుకుని జన్మంతా ఆరాధిస్తున్నాను. ఇది తపస్సు. కళ్ళు మూసుకుని భగవంతుడి మీద మనస్సు లగ్నం చేసి తపస్సు చేసే శక్తి లేక, భగవంతుడి సృష్టిలో ఒకతినైన నీ మీద మనసు లగ్నం చేసి తపస్సు చేస్తున్నాను. నీ మీదే ఎందుకు లగ్నం చేశానా? దానికి కారణం ఉంటుంది. పోయిన జన్మలో నువ్వు నేను భార్యాభర్తలమో, తండ్రి కూతుళ్ళమో, తల్లి కొడుకులమో అయి ఉండాలి. ఆ బాంధవ్యం వల్ల ఈ జన్మలో నిన్ను ప్రేమించడం సులభమై ఉండాలి. ఈ జన్మలో అటువంటి రక్త సంబంధం లేకుండానే ఆత్మ బాంధవ్యంతో నిన్ను ప్రేమించగలిగాను. అంటే పోయిన జన్మకు ఈ జన్మకు నా ఆత్మ పెద్దదైంది, పెరిగింది, విశాలమైంది. వచ్చే జన్మలో నిన్ను, నీ వాళ్లను, నీలాంటి 10 మందిని ప్రేమిస్తాను. ఆ పై జన్మలో 1000 మందిని, ఆ పై జన్మలో 1,00,000 మందిని, ఆ పై జన్మల్లో ఎప్పుడో సర్వమానవ కోటిని, భగవంతుడు సృష్టిని అంతటినీ ప్రేమించే శక్తి వస్తుంది. అలాంటి ఔన్నత్యానికి అది మొదటి మెట్టు. అందుకే గర్వపడుతున్నాను. జీసస్ క్రైస్ట్, బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి ప్రేమమూర్తులు ప్రపంచాన్ని, మానవాళిని అంతటినీ ప్రేమించిన మహర్షులు. ఇక
ఎన్నో జన్మల క్రితం ఎవరినో నీలాంటి ఒక స్త్రీని ప్రేమించుండాలి. వాళ్ళ ఆత్మార్పణ అక్కడ ప్రారంభమై ఉండాలి. భగవంతుడిని అప్పుడెప్పుడో నీలాంటి ఓ జీవిలో ఆరాధించుండాలి అన్నాడు. మాధురి కళ్ళల్లో నీళ్లు జలజల రాలుతున్నాయి. మాధురి, ఏడవద్దు. ఏడవడానికి కాదు నేను ఈ విషయం చెప్తున్నది. నీకోసం నేనేమీ త్యాగం చేయలేదు, త్యాగం చేయాలని అనుకోలేదు. అందరికన్నా నేను ముందున్నాను. భగవంతుల్లో లీనమై పూర్ణానందం పొందటానికి అనే గర్వం ఉంది నాలో. నువ్వు గర్వపడు అన్నాడు రవి. అతని మొహం వెలిగిపోతోంది. మాధురి ఏడుస్తోంది, నవ్వుతోంది. రవి కళ్ళల్లోకి చూస్తూ అతనికి దగ్గరగా జరిగి, అవును రవి, నన్ను తలుచుకుని నిన్ను చూసి గర్వపడుతున్నాను. నీలా అలా అంత ఏకాగ్రతతో నేను నిన్ను ప్రేమించలేదన్నాళ్ళు. కానీ రవి, నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. సుఖాలు అనుభవించి ఉంటే నా శరీరం అనుభవించింది, కానీ వాటిలో నా ఆత్మ అన్నడూ పాల్గొనలేదు. నాకు తెలుసు. తెలిసి అసంతృప్తితో ఇన్నేళ్ళు ఒంటరిదాన్ని అయిపోయినట్టు, నాకెవరూ ఈ ప్రపంచంలో లేనట్టు బెంగపడ్డాను రవి. శరీర సౌఖ్యాలు అనుభవించకుండానే అవి ఈ జీవితానికి కానీ ఇంకో జన్మలో కానీ సంపూర్ణత ఇవ్వవని నువ్వు తెలుసుకున్నావు. నీకు తెలుసు. నాకు తెలియక వాటిని అనుభవించి అవి వద్దు, అవి నాకు ఏమీ ఇవ్వవని నేను నిన్ను మళ్ళీ కలుసుకున్నాక తెలుసుకున్నాను రవి. ఇన్నేళ్ళు 12 ఏళ్ళు మనం కలుసుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఆకస్మికంగా కూడా మనం ఎక్కడా తటస్థపడకుండా ఏ విధి అడ్డం వచ్చింది రవి? మనలో 12 ఏళ్ల క్రితం ప్రేమ కలిగించిన ఆ భగవంతుడే మనల్ని మళ్ళీ కలిపాడు. మాధురి హృదయానికి లోతొచ్చింది. రవిని సంపూర్ణంగా సుఖం కోరకుండా ఆనందం కోరుతూ ప్రేమించగల శక్తి వచ్చింది. రవిలో అసహనం, ఈర్ష్య పోయాయి. ప్రేమను ఉదాత్తం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు కలుసుకుంటే హాని లేదు. నిర్మలంగా, లోతుగా, మంటలు లేకుండా, రాపిడి లేకుండా, దీక్షతో, ఏకాగ్రతతో ప్రేమించగల శక్తి వచ్చింది. రవి, మనల్ని కలిపాడు దేవుడు. రవి, నువ్వు నన్ను నమ్మకపో. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా ప్రాణం. రవి, నమ్మగలవా అంది అతని ఒళ్ళో తలపెట్టుకుని. మాధురి తనను ప్రేమిస్తోందా? నిజమైన ప్రేమేనా? శరీరం కాదు, శరీరంతో పాటు హృదయాన్ని కూడా ఇస్తుందా? మాధురి, నిజంగా ప్రేమిస్తున్నావా? నీళ్లతో నిండిన కళ్ళను పైకెత్తింది. రుజువు చేయాలా? ఎలా చేయాలి చెప్పు, చేస్తాను అన్నది దీనంగా. అని క్షణమాగి, రవి, ఆడదాన్ని తృప్తిపరచగల శక్తి నీకు పోయిందని అనుకుంటున్నావు. నీకు నీ నుంచి నేను అటువంటి తృప్తి కోరటం లేదు రవి. నన్ను ప్రేమించు, నిన్ను నేను ప్రేమిస్తాను. శరీరాలతో అవసరం లేకుండా ప్రేమించగల శక్తి వచ్చింది మనకి అంది. అవును మాధురి, ప్రేమ అనేది ఒక్కటే. అది ప్రదర్శించడంలో, ప్రేమించడంలోనూ తేడా వస్తుంది. తల్లి కొడుకులకి, తండ్రి కూతుళ్ళకి, అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి, ప్రేయసీ ప్రియులకి. అవును మాధురి, నా పక్కలో లేకుండా నిన్ను ప్రేమించగలిగాను. ఇంకా ఇలాగే ప్రేమించగలను. నువ్వు అలా ప్రేమించగలవా అని అడిగాడు. ఈ 4 రోజులు నిన్నెలా ప్రేమించాను, నీలో ఆసక్తత గమనించి నిన్నెలా ప్రేమించాను. దేనికోసం రవి చెప్పు అరిచింది ఆవేదనతో. మాధురి తనను ప్రేమిస్తోంది, ఆమె తనను ప్రేమిస్తోంది. ఆమె గుండె తనది, ఆమె కళ్ళల్లో దీపాలు తనవి. ఇద్దరం ఐక్యమయ్యారు. ఈ మాధురి తన దేవత, తన ప్రేయసి. తనే మాధురి, మాధురియే తను. మాధురి అంటూ ఆమెను 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. నా మాధురి, నా దానివి గదు. జుట్టు, మెడ, చెంపలు, కళ్ళు, కనుబొమ్మలు మెత్తని ముద్దులతో నింపేశాడు. రవి, నా రవి అని పిలుస్తోంది. రవి ఆనందానికి అంతులేదు. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. చేతి వేళ్లతో ఆమెను నిమురుతూ, తడుముతూ, ఆమె ఒంటిని ముద్దులు పెట్టుకుంటూ ఆవేశపడిపోతున్నాడు. మాధురి, నువ్వు నా దానివి చెప్పు, నా దానివేనా? అవును రవి, నీదాన్నే అన్నది బిగ్గరగా. అవును, నాకు ఆ నమ్మకం ఉంది. మాధురి నాది అంటూ ఆమె ఒంటికి దగ్గరగా జరిగాడు. ఒళ్ళు ఆమె ఒంటికి రాసుకున్నాడు. నిప్పులు చెలరయ్యాయి, మెరుపులు మెరిశాయి. ఆమె తను, ఇద్దరి శరీరాలు ఐక్యం కావాలనే తపన, భరించలేని వాంఛ. మాంసం కలిసి లోపల ఎక్కడెక్కడో కలుసుకోవాలనే కోరిక ప్రబలమై నరాల అంచుల్లోంచి శరీరాలు స్పందింపజేయాలనే ప్రయత్నం. రవి, మాధురి వేలిగోళ్లు తగులుతున్నాయి, పెదములు కరుచుకున్నాయి, శరీరాలు కలుసుకున్నాయి. ఆ స్పందన ద్వారా ఇద్దరు విచిత్రమైన, అంతకుముందెన్నడూ అనుభవించని ఐక్యత, ఆనందం అనుభవిస్తున్నారు. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అది ఏడుపు కాదు, ఆనందం. తన రవి తనను తీసుకున్నాడు, తనను తిరస్కరించలేదు. అతని శరీరం తన శరీరంతో ఐక్యం అవటానికి అతని మనస్సు ఒప్పుకుంది. మాధురి, ఏమిటా నవ్వు, ఏమిటా కన్నీళ్లు, ఎందుకు? ఆనందమా? నాలో ఏదీ పోలేదన్న సంతోషమా? చెప్పు అని నోటితో అడుగుతూ అదే ప్రశ్న లోపల మాంసాన్ని అడుగుతున్నాడు. ఆమె తల ఊపింది. అవును రవి, నా వల్ల నువ్వేమీ పోగొట్టుకోలేదు, అది చాలు. మాధురి,
ఇన్నేళ్ళు లేని ఈ ఆవేశం ఈవేళ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన ఆశ్చర్యం. శరీరం తీగ లాంటిది. ఎలక్ట్రిక్ కరెంటు ప్రసరింపజేస్తే ఆ తీగకు వెలుగు వేడి ఇచ్చే శక్తి వస్తుంది. అలాగే నా శరీరం ద్వారా ప్రేమ అనే శక్తి ఆత్మను వెలిగించగలదు. ఈ ప్రేమ లేని ఈ శరీరం ఎలక్ట్రిక్ కరెంట్ లేని తీగ, అందులో శక్తి ఉండదు. అర్థమవుతుందా? తల ఊపింది ఆమె. మాధురి, శరీరం భగవంతుడే ఇచ్చాడు. శరీరం ద్వారా అనుభవాలు పొందమని, శరీరం పొందే సుఖదుఖాలు ఆత్మకు అందించాలి అని. అప్పుడే ఈ శరీరం పొందే అనుభవాలకు ప్రయోజనం ఉంటుంది. చూడు, ఇప్పుడు మనం పొందుతున్న ఈ సుఖం, ఈ సంతుష్టి, ఈ ఆనందం, ఈ ఐక్యత మన శరీరాలది మాత్రం కాదు. అది చూడు, నేను కదలకుండా, చిటికిన వేలు కదల్చకుండా ఇలా మాంసం కలిపి నీ కళ్ళల్లోకి చూస్తుంటే మన ఐక్యతలో ఎంత అందం, ఎంత తృప్తి, ఎంత సంపూర్ణత ఉందో చూడు మాధురి. నీ కళ్ళల్లో కాంతి, నీ ఒంటి మెరుపులో తేజస్సు, నీ ఊపిరిలో వెచ్చదనం, వీటన్నిటికీ కొత్త అర్థం రావటం లేదా మాధురి? ఇంకో విచిత్రం చూడు, ఇన్నేళ్లు గడిచినా, ఇన్ని అనుభవాలు పొందినా నీ శరీరం కరగలేదు, నీ ఒంటి మెరుపు పోలేదు, నీ కళ్ళల్లో వెలుగు నశించలేదు మాధురి. నీ ఊపిరిలో సువాసన, నీ ఒంటి పరిమళం, నీలోని నైర్మల్యం పోలేదు మాధురి. ఈ విచిత్రానికి కారణం ఏమిటి? అలా అట్టి పెట్టుకున్నావు నీ ఒళ్ళు, నీ ఒంటి పటుత్వం, నీ మాధుర్యం, పరిమళం. నవ్వింది మాధురి ఆనందంతో. నీ ప్రేమ బలం, నీ కోసం నీ తపస్సు ఫలితంగా నేను అలాగే ఉండిపోయానేమో అంది. కాదు మాధురి, కలలో కూడా కోరుకోలేదు నేను. నువ్వు మళ్ళీ నా దానివి కావాలని, నువ్వు అలాగే నా దగ్గరికి రావాలని కోరుకుని ఉండను. నువ్వు కూడా కోరుకుని ఉండవు. నేను నిన్ను ప్రేమించాను అంతే. నీ ఆత్మకు అంత బలం ఉంది గనక బురద, మట్టి, దుమ్ము వాటిలోకి వెళ్ళినా అది నీకు అంటుకోలేదు. నీలో ఉన్న ప్రేమ వాటిని ఎప్పటికప్పుడు కరిగేస్తూ వచ్చింది మాధురి. 12 ఏళ్ల క్రితం నీ పెదిమల తడిలో తీపిని, నీ చెంపల నునుపుని, నీ పళ్ళ మెరుపుని, నీ కళ్ళల్లో కాంతులని, నీ గుండెల బిగువుని, నీ స్పర్శలో సుఖాన్ని పోగొట్టలేదు మాధురి. కదిలి కదిలి దుమ్ముని, బురదని, అసహ్యమైన దేన్ని అంటనివ్వకుండా తిరిగి తిరిగి మళ్ళీ వచ్చిన నువ్వు గొప్పదానివి. నేను కదలకుండా ఒకే చోటున్నాను. అద్దాల అలమరాలోని వస్తువు మళ్ళీ నాలో ఏముంది అన్నాడు రవి. అంతకుముందు 12 ఏళ్ల క్రితం పొందని ఐక్యత పొందారు ఆ ఇద్దరు ఆ రాత్రి. రవి, నా రవి. మాధురి, నా మాధురి. రాత్రి పగలు లేవు, కలిసిపోయాయి. ఆ రాత్రికి మాధురి, రవి విడివిడిగా లేరు, కలిసిపోయారు. ఇద్దరి శరీరాలు కలిసి ఒక ముద్ద అయిపోయాయి. ఇద్దరి నరాలు అంటుకుని ఊపిరాడకుండా పెనవేసుకున్నాయి. మరి అదండి సీరియల్. మీ అందరికీ నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.